ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. స్వయం ఉపాధి అవకాశాన్ని ప్రారంభించి తాను జీవనోపాధి పొందుతూ మరొకందరికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ఉన్న ఈ యువకుడు గేదెల తేజేశ్వరరావు. జనాభా పెరుగుదలతో పాటు ఉద్యోగాలు పెరగాలి. పెరుగుతున్న విద్యా అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాక వాటి గుణాత్మక స్థాయి పెరగాలి. ఒకవేళ ఉద్యోగాల్లో అలాంటి పెరుగుదల ఏర్పడిన స్థితిలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళి కష్టపడే కన్నా స్వశక్తిని నమ్ముకుంటే మంచిదని భావించాడు. ఓ సామిల్లు ప్రారంభించి స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో 15 మందికి పని కల్పించి ఆదర్శంగా నిలిచాడు MBA చదివిన ఓ నిరుద్యోగ పట్టభద్రుడు. జలమూరు మండలం లింగాల వలసకు చెందిన గేదెల నారాయణరావు కుమారుడు గేదెల తేజేశ్వరరావు ఉన్నత చదువు చదివారు. తండ్రి ప్రోత్సాహం అందడంతో ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం కోసం తాపత్రయపడే కన్నా స్వశక్తితో ఎదగాలని తలంచాడు. పోలాకి మండలం ఈదుల వలస కూడలి వద్ద ఓ సామిల్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాలను సమకూర్చుకుని అనతి కాలంలోనే తన కాళ్లపై తాను నిలబడగలిగారు. స్వయంగా ఉపాధి పొందుతూ మరో 15 మందికి పని కల్పిస్తున్నారు. తేజేశ్వరరావు జలమూరు మండలం చల్లపేటలో 10వ తరగతి చదివారు. ఆ తర్వాత పాలిటెక్నికల్ చదవడానికి విశాఖపట్నం వెళ్లారు. 2011లో పాలిటెక్నికల్ పూర్తి చేశాక విశాఖలో బుద్ధ కళాశాలలో MBA చేరి 2014లో పట్టా పొందారు. ఆ తర్వాత తండ్రి నారాయణరావు శిక్షణలో అప్పారావు అనే వ్యక్తి ప్రోత్సాహంతో సామిల్లు ఏర్పాటుపై దృష్టి సారించారు. వాస్తవానికి చల్లపేట కూడలిలో నారాయణరావుకు చిన్న సామిల్లు ఉంది. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న తేజేశ్వరరావు వేరే ప్రాంతానికి మారితే మంచిదని తలిచి ఈదుల వలస గూడలికి వచ్చి గత ఏడాది దసరా పండుగ రోజున రాజేశ్వరి సామిల్లు ప్రారంభించారు. అనతి కాలంలోనే దాన్ని విస్తరించారు. ప్రస్తుతం నెలకు 5 లక్షల మేర టర్నోవర్ చేస్తున్నారు. ప్రస్తుతం 1 కోటి వ్యయంతో ఆధునిక యంత్రాలను సమకూర్చుకున్నారు. అయితే కళాశాలలో విద్య పూర్తి చేసుకుని చిన్న పరిశ్రమలు స్థాపించాలని కోరిక కలిగిన వారికి ప్రభుత్వం ఈ చిన్న అవకాశాలు కల్పిస్తే బాగుండని తన అభిప్రాయాన్ని తేజేశ్వరరావు ఈ విధంగా అంటున్నారు. ప్రతి కళాశాలకు వెళ్ళి అవగాహన కల్పించాల్సిన బాధ్యత జిల్లా చిన్న తరహా పరిశ్రమల సమైక్య తీసుకోవాలి. ఒకసారి అవగాహన కల్పించిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వం నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వంటి వాటి కోసం యువతను పదే కాళ్ళరిగేలా తిప్పుకోకుండా ఒక సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన అనుమతులు లభించేలా చూస్తే ఎంతోమంది యువత తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. మేక్ ఇన్ ఇండియా నిజం చేయడానికి 5 అంచెల ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఆ జిల్లా అవసరాలకి అనుగుణంగా పరిశ్రమలను గుర్తించాలి. ఆ జిల్లాలోని కళాశాలలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటున్న యువతను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలి. వీరు గుర్తించిన పరిశ్రమల గురించి అవగాహన కల్పించి గ్రూపులుగా విభజించాలి. ప్రతి గ్రూపుకు ఆ పరిశ్రమకు తగ్గ నైపుణ్యాలను కల్పించడానికి తగిన శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ సమన్వయ ఏజెన్సీల ద్వారా అన్ని అనుమతులు, బ్యాంకు రుణాలు లభించేలా చూడాలి. చిత్తశుద్ధితో మన ప్రభుత్వాలు ఈ ప్రణాళికను అమలు పరచగలిగితే ఎంతో మందికి ఉపాధి కల్పించిన వారవుతారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడం అంటే ప్రభుత్వానికి అయ్యే పని కాదు. కాబట్టి కనీసం ఈ తరహాలోనైనా యువతకు ప్రభుత్వ తోడ్పాటు అందిస్తే చాలా వరకు నిరుద్యోగం నిర్మూలించవచ్చు అని తేజేశ్వరరావు తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. కర్ర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని స్వశక్తితో రాణిస్తుండడం ఆనందంగా ఉంది. నేను MBA చదివాననే విషయాన్నే మర్చిపోయాను. వ్యాపారంపైనే దృష్టి సారించా. నాన్న నారాయణరావు ప్రేరణ మరువలేనిది. ఆయన చేసిన ఆర్థిక సాయంతోనే సామిల్లు యంత్రాలు కొనుగోలు చేశాను. 15 మంది వేతనదారులు ఉపాధి కల్పించాను. త్వరలో ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించాలన్న ఆలోచన కూడా ఉంది. ఉపాధి కోసం ఎవరి మీద ఆధారపడే కన్నా ఎవరి సొంత ఆలోచనలతో వాళ్ళు ముందుకు వెళ్తే ఎంతో బాగుంటుంది. నిరుద్యోగ సమస్య పరిష్కరించవచ్చు అని తేజేశ్వరరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చూశారుగా, తేజేశ్వరరావు తన ఉపాధి గురించే కాకుండా ఇతరులు ఉపాధి పొందడం కోసం ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.